Hey, hello guys, welcome back to our channel Mana Prayanam. So today we are exploring one of the ancient temples, Sri Sita Rama Swami Temple, which is located in Amapalli and built in 13th century. So let's explore. మినీ విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. కోహ్లీ అభిమానిగా ఇది నాకు చాలా బాగా అంటే కోహ్లీ అభిమానిగా నాకు ఇది చాలా బాగా ప్రతి టెంపుల్కి ఒక చరిత్ర ఉంటుంది. అలాగే ఈ టెంపుల్కి కూడా ఒక చరిత్ర ఉంది. మా రీసెర్చ్ అలాగే విలేజెస్ని అడిగిన దాని ప్రకారం మాకు తెలిసింది ఏంటి అంటే, శ్రీరాములు వారు వనవాసానికి వెళ్తున్న టైంలో సీతాదేవి సమేతంగా ఆయన ఇక్కడ నివాసం ఉండడం జరిగింది. ఆ కారణం చేతని ఈ ఊరిని అమ్మపల్లి అని మనం పిలుస్తున్నారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 15th సెంచురీలో ఇక్కడ పరిపాలించే రాజు వెంగి చాళుక్య 15th సెంచురీలో టెంపుల్ని బిల్డ్ చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ నాకు విలేజెస్ నుంచి వెళ్ళి అండ్ కొంచెం గూగుల్ నుంచి వెళ్ళి దొరికింది. అండ్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ స్టోరీ అని మాకు అనిపిస్తుంది. సో మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ చేయండి. సో గైస్, ఈ కన్స్ట్రక్షన్ మొత్తం ప్రాపర్ స్టోన్స్తోనే ప్రాపర్ స్టోన్ని చెక్కి మరీ బిల్డ్ చేసిండ్రు. అండ్ ఇలాగే ఎన్నో యాన్షియన్ టెంపుల్స్ అని మీకు తెలియదు ఏం లేదు. యాన్షియన్ టెంపుల్స్ అన్ని ఇక్కడ చెక్కి మరీ బిల్డ్ చేస్తారు. అండ్ వీళ్ళు స్టిక్ చేసేది కెమికల్ అయితే యూజ్ అయింది. ఇప్పటికా సిమెంట్ అవన్నీ కాదు, వాళ్ళకి ఒక న్యాచురల్ ఫార్ములా ఉంటుంది. సో అది యూజ్ చేసి ఇది స్టిక్ చేసిండ్రు. వాటర్ నిండుతాయి. సో ఇప్పుడు వాటర్ లేవు, బికాజ్ వాన పడితే ఇవన్నీ నిండుతాయి అంట. సో ఆ టైంలో రాజులు ఇక్కడ వచ్చి స్నానం చేస్తుండేనంట. So that's the information we got. మనకి తెలియకుండానే మన చుట్టూ ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఈ దేవాలయం ఒకటి. అదే శ్రీ సీతారామస్వామి టెంపుల్. సో అనుకోకుండా ఈరోజు టెంపుల్ విజిట్ చేసినాం. ప్లీజింగ్ అనిపిస్తుంది. అని ఇది ఒకటి పురాతనమైన టెంపుల్ కాబట్టి ఇక్కడ ఒక వైబే వేరే ఉంది. సో మీరు అందరూ ఒకసారి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయండి. సో గైస్, ఇది అన్నదానం సెంటర్. టెంపుల్ బయటనే ఉంది. సో ఎవ్రీ సండే 1 o'clock అన్నదానం అవుతుందంట. ఓన్లీ సండే అండ్ ఓన్లీ వన్ టైం. అండ్ ఎవరికైతే డొనేషన్ చేయాలని ఉంటుందో సో వాళ్ళు ఇక్కడ కమిటీని కలిసి డొనేట్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే కూడా ఇక్కడ చాలా మూవీ షూటింగ్ జరిగాయి. ఒకటి మన మహేష్ బాబు గారి మూవీ మురారి, అలాగే తీన్మార్ మూవీ అండ్ రెబల్ మూవీ, ఇలా చాలా మూవీస్ అనేవి షూట్ చేశారు. మన ఓల్డ్ చిరంజీవి గారి రిక్షా ఓడి మూవీ కూడా ఇక్కడే షూట్ జరిగిందంట. బట్ కానీ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల మూవీ షూటింగ్ అనేది బ్యాన్ చేయడం జరిగింది.
అంటే లైక్ ఏదైనా వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి, ఇట్లా ఏమన్నా బర్త్డే పార్టీ షూట్స్ ఏమైనా ఉంటాయి. సో అవన్నీ ఏమైనా చేయాలంటే ఇక్కడ మనకు కమిటీని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో పర్మిషన్ తీసుకున్నందుకు వాళ్ళు 3000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళకి మనకు పర్మిషన్ ఇస్తారు, అప్పుడు మనం షూట్ చేసుకోవచ్చు. సో గైస్ అక్కడ టెంపుల్, అండ్ టెంపుల్ జస్ట్ ఒక 50 మీటర్స్ దూరంలో సన్ఫ్లవర్ ఫార్మింగ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. అక్కడ విజిట్ చేసిన అక్కడ రామ్ మందిర్ కట్టిండ్రుగా, కనిపిస్తుందా? రామ్ మందిర్ విజిట్ ఇద్దాందా. సో గైస్ ఇక్కడ పే అండ్ పార్క్ ఉంది. ఇది ఇప్పుడు దీనికి ఒక కాన్సెప్ట్ మీకు చెప్తా. ఎప్పుడు లేదు చెప్పండి. ఇప్పుడు నాకు చెప్పిన కదా, మీది పొలం మీదే, దానికోసం మీరు రెంట్ తీసుకుంటారు అంటే పైసలు తీసుకుంటారు, అది చెప్పండి. అంటే ఇక్కడ వరకు మీద ఉన్నది, ఇక్కడ కొంచెం ఎక్కువ పొలాలు సో గైస్ ఇక్కడ పొలం నుంచి ఫోటోషూట్ చేస్తారు. సో సన్ఫ్లవర్ ఫార్మింగ్ ఉన్నది కదా, సో ఫొటోస్ అన్నీ మంచిగా వస్తాయి అన్నట్టు. సో మంచిగా వస్తాయని సో ఇక్కడ లొకేషన్ మంచిగా ఉందని. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు ఉందో నాకు ఐడియా లేదు. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాల పొలం ఈ తాతది. సో ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ సన్ఫ్లవర్ ఫార్మింగ్ కాకుండా అక్కడ థర్మోకోల్ది రామ్ మందిర్ అండ్ పైన అక్కడ పొలంలో వచ్చి కూర్చోవచ్చు. సో కొంచెం నార్మల్గా సెటప్ చేసి ఫోటోషూట్ చేయాలంటే ఛార్జ్ చేస్తుండు. సో ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా. అంటే మేము ఎంతమంది పనిచేసినాం. సో గైస్ అది లైక్ ఇది వాళ్ళ పొలం. సో 2 ఎకర్స్ పొలంకి మంచిగా కొంచెం డెకరేట్ చేసి ఫోటోషూట్కి అలౌ చేస్తుండు. అండ్ పర్ పర్సన్ దగ్గర 200, 300, 500 అలా ఛార్జ్ చేస్తుండు. దట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ ఫర్ ద బిజినెస్ మోడల్. ఇక్కడ థర్మోకోల్తో రామ్ మందిర్ బిల్డ్ చేసిండు చూడొచ్చు. అండ్ ఇదంతా పొలం, ఓన్లీ ఫ్లవర్స్, సన్ఫ్లవర్, చామంతి పువ్వు, అదేం పువ్వులు, బంతి పువ్వులు, అన్ని చామంతి బట్ డిఫరెంట్ కలర్స్. చామంతి ఇట్లా డిఫరెంట్ కలర్స్, చామంతి పువ్వు బట్ డిఫరెంట్ కలర్స్. Hey guys, so that's it for now. Hope so you like this video. Kaludam maroka video. Until then, keep supporting and don't forget to subscribe. Bye bye. గుర్తుపెట్టుకోండి, ఇది నా ప్రయాణం కా, మన ప్రయాణం. మనల్ని ఎవరు రాకు. I'm distressed but I kept searching for your track.